హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ ఎంసీక్యూస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆదేశిక సూత్రాలు, ముఖ్యమైన ప్రశ్నలు. మనకు ఆదేశిక సూత్రాలు అనేటివి భారత రాజ్యాంగంలో మనకు ఇండియన్ పాలిటీలో 4వ భాగంలో ఆర్టికల్ 36 to 51 వరకు మనకు ఆదేశిక సూత్రాలు అనేటివి అయితే పొందుపరిచారు ఫ్రెండ్స్. మనకి ఈ ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి గ్రహించారు. ఎక్కడి నుంచి? ఐర్లాండ్ నుంచి గ్రహించారు. ఆదేశిక సూత్రాలు అనేటివి మనకు భారత రాజ్యాంగంలో గల 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు అయితే ఉన్నాయి. మరి ఆదేశిక సూత్రాలను మనం ఐర్లాండ్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఐర్లాండ్ ఎక్కడి నుంచి గ్రహించిందంటే వీటిని స్పెయిన్ నుంచి అయితే గ్రహించింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి గ్రహించింది? స్పెయిన్. చూడండి, మనకి ఆదేశిక సూత్రాలు అనేటివి భారత రాజ్యాంగంలో గల 4వ భాగంలో 36 to 51 ఆర్టికల్ వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి అయితే గ్రహించడం జరిగింది. మనం ఇప్పుడు ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ముఖ్యమైన బిట్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆదేశిక సూత్రాలు నాన్ జస్టిసేబుల్ అని చెప్పే ఆర్టికల్ ఏది? క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఆదేశిక సూత్రాలు నాన్ జస్టిసేబుల్ అని చెప్పే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 36, ఆప్షన్ బి ఆర్టికల్ 37, ఆప్షన్ సి ఆర్టికల్ 38, ఆప్షన్ డి ఆర్టికల్ 51. మరి మనకి ఇక్కడ ఆన్సర్ అయితే గెస్ట్ చేయండి మీరు. మరి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 37 ఆప్షన్ బి. ఏం చెప్తుంది ఆర్టికల్ 37? డిపిఎస్సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే మనకు ఆదేశిక సూత్రాలు అమలు చేయలేనివి కానీ దేశ పాలనకు మార్గదర్శకాలని స్పష్టం చేస్తుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆదేశిక సూత్రాలు అనేటివి అమలు చేయలేనివి మరియు అదేవిధంగా దేశ పాలనకు మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. ఇప్పుడు ఆన్సర్ అయితే గ్రహించారు కదా. అదేవిధంగా మనకు మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 36 ఏం చెప్తుంది? డిపిఎస్పి గురించి అంటే ఆదేశిక సూత్రాల యొక్క పరిధి గురించి చెప్తుంది. మనకి నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే సోషల్ జస్టిస్ గురించి అయితే మనకి ఆర్టికల్ 38 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 51 అనేది మనకి ఇంటర్నేషనల్ పీస్ అంటే ప్రపంచ శాంతి గురించి అయితే మనకు ఆర్టికల్ 51 అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ అయితే చూసి ఆన్సర్ కూడా చూసారు కదా. ఆదేశిక సూత్రాలు నాన్ జస్టిసేబుల్ అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే మనకి ఇప్పుడు ఆప్షన్ బి ఆర్టికల్ 37. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సమాన పనికి సమాన వేతనం ఏ ఆర్టికల్ ద్వారా పొందవచ్చు? చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమాన పనికి సమాన వేతనం ఏ ఆర్టికల్ ద్వారా పొందవచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 38, ఆప్షన్ బి ఆర్టికల్ 39 క్లాస్ డి, ఆప్షన్ సి ఆర్టికల్ 41, ఆప్షన్ డి ఆర్టికల్ 43. ఆప్షన్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారి ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్టికల్ 38 అనేది ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 38 అనేది సామాజిక న్యాయం. ఆర్టికల్ 38 అనేది సామాజిక న్యాయం గురించి అయితే తెలియజేస్తుంది. మనకి ఏం తెలియజేస్తుంది? సామాజిక న్యాయం. మనకి ఆర్టికల్ 41 వచ్చేసి పని మరియు విద్యా హక్కు తెలియజేస్తుంది. అంటే ఇది కూడా కాదు, ఆప్షన్ ఏ కూడా కాదు. మనకి ఆర్టికల్ 43 వచ్చేసి ఏం చెప్తుంది? ఆప్షన్ డి ఆర్టికల్ 43 ఏమొస్తుందంటే వేతనాల గురించి చెప్తుంది. లివింగ్ అండ్ వేతనాల గురించి చెప్తుంది. అంటే సమాన పనికి సమాన వేతనం అనేది మనకి ఇక్కడ ఈజీగానే ఇప్పుడు ఎలిమినేషన్ చేసేసుకుంటే మనకు మిగిలిన ఆప్షన్ ఏంటంటే బి ఆర్టికల్ 39D. అంటే మనకు ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 క్లాస్ డి అనేది సమాన పనికి సమాన వేతనం అనేది సూచిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 39 క్లాస్ డి. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధీయన్ డిపిఎస్పి కానిది ఏది? గాంధీయన్ డిపిఎస్పి కానిది ఏది? ఆర్టికల్ 40, ఆప్షన్ ఏ ఆర్టికల్ 40, ఆప్షన్ బి ఆర్టికల్ 43, ఆప్షన్ సి ఆర్టికల్ 46, ఆప్షన్ డి ఆర్టికల్ 48A. ఇక్కడ మనకి ఆప్షన్ 40 వచ్చేసి మనకి గ్రామ పంచాయతీలకు సంబంధించి తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆర్టికల్ 40 అనేది తెలియజేస్తుంది. మనకి ఇక్కడ ఆర్టికల్ 43 అనేది కుటీర పరిశ్రమలు, గ్రామ కుటీర పరిశ్రమల గురించి అయితే తెలియజేస్తుంది. అదేవిధంగా ఆప్షన్ సి ఆర్టికల్ 46 వచ్చేసి SC/ST వాళ్ళ గురించి అయితే తెలియజేస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి ఆర్టికల్ 48A పర్యావరణ పరిరక్షణ. ఆర్టికల్ 48A పర్యావరణ పరిరక్షణ గురించి అయితే తెలియజేస్తుంది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గాంధీయన్ డిపిఎస్పి కానిది ఏదంటే ఆర్టికల్ 48A అంటే ఆప్షన్ డి. మిగతావన్నీ మనకి గాంధీయన్ డిపిఎస్పిలోకే వస్తాయి. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆదేశిక సూత్రాలలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏ సవరణతో చేర్చారు? క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆదేశిక సూత్రాలలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏ సవరణతో చేర్చారు? ఆప్షన్ ఏ 44th అమెండ్మెంట్, ఆప్షన్ బి 42nd అమెండ్మెంట్, ఆప్షన్ సి 86th అమెండ్మెంట్, ఆప్షన్ డి ఆల్. మనకి ఇక్కడ ఆన్సర్ గమనించినట్లయితే ఆప్షన్ బి 42nd అమెండ్మెంట్. మరి ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి ఆదేశిక సూత్రాలలో 39A, 43A, 48A ఆర్టికల్స్ అయితే మనకి చేర్చబడ్డాయి ఫ్రెండ్స్. ఏవేవి? 39A, 43A, 48A. మరి ఇక్కడ మిగతా రెండు ఆప్షన్ల గురించి మనం చూసుకున్నట్లయితే 44 అనేది ఫండమెంటల్ రైట్స్ మార్పులకు సంబంధించి తెలియజేస్తుంది. అదేవిధంగా 86th అమెండ్మెంట్ అనేది విద్యకు సంబంధించిన మార్పులు మాత్రమే తెలియజేస్తుంది. అంటే మనకి 86 అమెండ్మెంట్ ద్వారానే ఆర్టికల్ 21Aను యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆప్షన్స్ అయితే గమనించారు కదా. ఆదేశిక సూత్రాలలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆర్టికల్ 48A ఏ సవరణతో చేర్చారంటే మనకు 42nd అమెండ్మెంట్. మరి ఏ ఆర్టికల్ చేర్చారు 42nd అమెండ్మెంట్ అంటే 39A, 43A, 48A. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆదేశిక సూత్రాల అమలుకు దోహదం చేయనిది ఏది? ఆప్షన్ ఏ MGNREGA, ఆప్షన్ బి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆప్షన్ సి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఆప్షన్ డి ఎవిడెన్స్ యాక్ట్. మనకి ఇక్కడ ఆదేశిక సూత్రాల అమలుకు దోహదం చేయనిది ఏది అంటే ఆప్షన్స్ అయితే గమనించేయండి. ఇప్పుడు మనకి MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటే 2006లో ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. 2006లో ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ పేదలకు 100 రోజుల కూలి పని దినాలు అయితే కల్పించడం జరుగుతుంది. మనకు ఆప్షన్ బి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆప్షన్ సి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఆప్షన్ డి ఎవిడెన్స్ యాక్ట్. మరి ఈ అమలుకు దోహదం చేయనిది ఏది అంటే మనకి ఆన్సర్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది కోర్టులకు సంబంధించింది కాబట్టి డిపిఎస్పీలకు ఇది సంబంధం లేదు, అంటే ఆదేశిక సూత్రాలకి సంబంధం లేదు. అదేవిధంగా మరి ఈ మిగతా 3 ఆప్షన్స్ ఎలా సంబంధం ఉన్నాయంటే ఇది MGNREGA అంటే రైట్ టు వర్క్ దానికి వస్తుంది, కావున ఇది ఆదేశిక సూత్రాల అమలుకి దోహదం చేస్తుంది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఇది కూడా మనకి ఆర్టికల్ 21A మరియు అదేవిధంగా 45లకు సంబంధించింది కావున ఇది కూడా ఆదేశిక సూత్రాల అమలుకి దోహదం చేస్తుంది. మరి నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మనకి 48Aలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. మరి ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ డి ఎవిడెన్స్ యాక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆదేశిక సూత్రాలలో ప్రపంచ శాంతికి సంబంధించి ఈ క్రింది ఆర్టికల్ తెలియజేస్తుంది. చూడండి, మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఆన్సర్, ఎందుకంటే మనము ఈ క్వశ్చన్స్లోనే ఈ ఆన్సర్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఆప్షన్ ఏ ఆర్టికల్ 50, ఆప్షన్ బి ఆర్టికల్ 51, ఆప్షన్ సి ఆర్టికల్ 39A, ఆప్షన్ డి ఆర్టికల్ 38. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 51 ప్రపంచ శాంతి గురించి అయితే తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి ఆర్టికల్ 50 వచ్చేసి జ్యుడిషియరీ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 39A వచ్చేసి లీగల్ ఎయిడ్కి సంబంధించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 38 సోషల్
జస్టిస్ గురించి అయితే తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ప్రపంచ శాంతి అంటే మీరు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆర్టికల్ 51. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆదేశిక సూత్రాలు అనేటివి 36 to 51 వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి మనకి ప్రపంచ శాంతి అంటే ఆర్టికల్ 51 అని ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వివాదాలను పరిష్కరించిన కేసు ఏది? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనము ప్రాథమిక హక్కులకు సంబంధించి కేసుల గురించి అయితే మనం ఇదివరకు వీడియోలో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆప్షన్ ఏ గోలక్నాథ్ కేసు, ఆప్షన్ బి మినర్వా మిల్స్ కేసు, ఆప్షన్ సి చంపకం దొరాయి కేసు, ఆప్షన్ డి శంకర్ ప్రసాద్ కేసు. మరి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు మధ్య వివాదాలను పరిష్కరించిన కేసు ఏదంటే మనకి ఆన్సర్ వచ్చేసి మినర్వా మిల్స్ కేసు. ఆన్సర్ వచ్చేసి మినర్వా మిల్స్ కేసు. మరి అదేవిధంగా ఈ మినర్వా మిల్స్ కేసు అయితే మీరు ఇదివరకు వీడియోలో దీని యొక్క పరిణామక్రమం తెలుసుకోవడం జరిగింది. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోషలిస్ట్ ఆదేశిక సూత్రం కానిది ఏది? ఏంటి ఫ్రెండ్స్, సోషలిస్ట్ ఆదేశిక సూత్రం కానిది ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 38, ఆప్షన్ బి ఆర్టికల్ 39, ఆప్షన్ సి ఆర్టికల్ 41, ఆప్షన్ డి ఆర్టికల్ 44. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 44. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 44. మరి మిగతా వాటి గురించి తెలుసుకుంటే ఆర్టికల్ 38 అనేది సోషల్ జస్టిస్. మనకి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 39 అనేది వనరుల సమాన పంపిణీ. అదేవిధంగా ఆర్టికల్ 41 వచ్చేసి పని సహాయం కల్పించుట. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 44. మరి ఆర్టికల్ 44 అంటే ఏంటి? యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. మరి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను మన భారతదేశంలో మొట్టమొదటిగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే గోవా. యూనిఫామ్ సివిల్ కోడ్ను మన భారతదేశంలో మొట్టమొదటగా అంటే స్వాతంత్రానికి ముందే అమలు చేసిన రాష్ట్రం ఏదంటే గోవా. మరి ఇప్పుడు మనకి స్వాతంత్రం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్కి మొట్టమొదట చట్టబద్ధత కల్పించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రం అండి? ఉత్తరాఖండ్. మరి ఈ ఉత్తరాఖండ్ యూసీసీని అమలు చేయడానికి వేసిన కమిటీ పేరేంటంటే రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ. ఎవరు? రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీని నియమించడం జరిగింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ 2024లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే చట్టబద్ధత కల్పించింది. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు అందరికీ వివాహం, విడాకులు, వారసత్వ విషయాల్లో ఒకే చట్టం వర్తించే విధంగా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్, ఆర్టికల్ 44 యూసీసీ, ఆర్టికల్ 47 పబ్లిక్ హెల్త్, ఆర్టికల్ 43A ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. మరి మనకి ఇక్కడ సరికాని జత ఏది అంటే ఆర్టికల్ 43A ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మరి ఈ ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 44 అనేది ఇందాక క్వశ్చన్లో మనం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అయితే వివరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 47 అనేది పబ్లిక్ హెల్త్ గురించి అయితే తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 43A. సరికాని జత ఏంటంటే 43A. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సోషలిస్ట్ ఆదేశిక సూత్రాలు ఏవి? ఆప్షన్ 1 ఆర్టికల్ 39B, ఆప్షన్ 2 ఆర్టికల్ 44, ఆప్షన్ 3 ఆర్టికల్ 41, ఆప్షన్ 4 ఆర్టికల్ 48. మనకి ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1, 2 and 3, ఆప్షన్ డి ఆల్. మరి మీరు ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసినట్లయితే గెస్ కూడా చేయండి. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి 1, 2 and 3. ఏమేమండి? 1, 2 and 3. మనకి ఇక్కడ ఆర్టికల్ 39B అనేది వనరుల సమాన పంపిణీ తెలియజేస్తుంది.
ఆర్టికల్ 44 అంటే మనం ఇదివరకు తెలియజేసుకున్నాం. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. అదేవిధంగా ఆర్టికల్ 41 అంటే పని విద్యా సహాయం గురించి తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 48 అంటే పశు సంవర్ధక వ్యవసాయం ఆర్థిక సామర్థ్యం గురించి అయితే తెలియజేస్తుంది. మరి ఇక్కడ మరి సోషలిస్ట్ ఆదేశిక సూత్రాలు ఏవి అంటే ఆర్టికల్ 39B, ఆర్టికల్ 44, ఆర్టికల్ 41. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 2 అండ్ 3. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్స్ మీకు ఇంకా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని ప్రశ్నలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.